ఇప్పుడు మీరు చూసే ఈ వ్లాగ్ వచ్చి నేను ఈరోజు నైట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట ఇండియాకి. సో అసలు ఇప్పుడు టైం వచ్చి 3:15 అయింది. సో ఇప్పటికి కూడా నేను ఇంకా ప్యాక్ చేస్తూనే ఉన్నాను. అండ్ టోటల్గా నేను ఎంత తక్కువగా ప్యాక్ చేసుకుందాం అనుకున్నా కానీ ఆల్ టుగెదర్ నాకు ఒక 45 kgs అట్లా వచ్చిందనమాట. అండ్ నేను ప్యాకింగ్లో కొన్ని చూపిస్తూ నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. స్పెషల్లీ ఎవరైనా మదర్స్ అంటే లైక్ టాడ్లర్తో ట్రావెల్ చేసే మదర్స్కి కొన్ని బేసిక్ టిప్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇప్పుడు నేను అదే టిప్స్ నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. సో చూసేద్దాం. ప్యాకింగ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక మదర్కి డైపర్ బ్యాగ్ అనమాట. కానీ ఈ డైపర్ బ్యాగ్ నాకు ఇండియాలో తీసుకున్నాను నేను అమెజాన్లో. ఇది నాకు ఆల్టుగెదర్ నాకు తెలిసి ఒక 1000 సంథింగ్ పడింది అనమాట. 1800 ఎంతో పడింది అనమాట. కొంచెం కాస్ట్లీనే బట్ చాలా వర్త్ అనమాట. ఎందుకంటే దీన్ని మనం ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. అండ్ మనం ఎట్లాంటి బ్యాగ్స్ తీసుకున్నా కానీ మనకి ఇన్ని కంపార్ట్మెంట్స్ అనేవి ఉండవు అనమాట. ఒకవేళ కొంతమంది బేబీస్ ఏమైనా ఫార్ములా మిల్క్ అట్లా తాగేటప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, లోపల మనకి ఇట్లా థెర్మో ఇది అంటారు ఏదో వస్తుంది, థెర్మో హీట్ సంథింగ్ ఏదో. సో అది దానివల్ల ఆ బాడీ హీట్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది అనమాట బాటిల్కి. అండ్ ఈ డైపర్ బ్యాగ్ గురించి నేను సపరేట్ వీడియో చేశాను, సో చూడండి చూడకపోతే. అండ్ ఇక్కడ వచ్చి మాస్క్ పెట్టాను, తర్వాత ఇక్కడ గ్రైప్ వాటర్ పెట్టాను. సో ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ట్రావెల్లో బేబీకి ఎంత కంఫర్ట్ చూసుకుంటాం మనకు కూడా మనం అంతే కంఫర్ట్స్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో నాకు ఫస్ట్ బాగా యూజ్ అనిపించినది ఈ ట్రావెల్ పిల్లో. బికాస్ బేబీ ఎట్లా మనతో పడుకుంటుంది కాబట్టి మనం కంఫర్టబుల్గా పడుకోవడానికి నేను ట్రావెల్ పిల్లో క్యారీ చేస్తున్నాను. అండ్ ఈ టెడ్డీకి ఒక స్మాల్ చిన్న స్టోరీ ఉంది. సో షన్ను ఫస్ట్ 2 ఇయర్స్ కాదు 1 year బేబీ అప్పుడు వచ్చేటప్పుడు నాకు భవానీ అత్త ఇచ్చారనమాట. సో నేను అత్త అంటే హైదరాబాద్లో ఉంటారు, సో అత్త ఇచ్చింది. సో ఇప్పుడు సేమ్ అదే టెడ్డీని మళ్ళీ నేను తీసుకెళ్తున్నాను. సో ఇది చూపించి నేను మళ్ళీ అక్కడ చెప్తానమాట అత్త రియాక్షన్ ఎలా ఉంది అని. అండ్ ఇంకా లోపల చూసుకున్నామంటే నేను చాలా బేసిక్ థింగ్స్ క్యారీ చేస్తున్నాను, లైక్ ఐప్యాడ్ ఒకటి, అండ్ ఇక్కడ కొన్ని డైపర్స్ పెట్టాను, తర్వాత ఇక్కడ ఒక బిప్ పెట్టాను, ఇక్కడ ఒక బిప్ పెట్టాను, అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ రిలేటెడ్ అనమాట. అండ్ ఫుడ్ రిలేటెడ్ అన్నీ కూడా నేను ఇట్లా ఒక జిప్లాక్ పౌచెస్లో తీసుకున్నాను అనమాట. సో మనకి ఎక్కడన్నా కనిపించినా కానీ తక్కువ మంది తీయచ్చు అనమాట. అండ్ దీంట్లో ఏమైనా చెత్త ఉన్నా కానీ దీంట్లో వేసేసుకోవచ్చు. ఫుడ్ అయితే నేను జస్ట్ చపాతీ అలా తీసుకెళ్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ లోపల చూసారంటే నేను జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, తర్వాత ఒక స్వెటర్, అండ్ ఇంకొకటి ఏంటబ్బా డ్రై షీట్, అంతే, అదొకటి క్యారీ చేశాను. దట్స్ ఇట్. సో ఈ డైపర్ బ్యాగ్లో ఇదే క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ లగేజ్కి వచ్చాము అంటే ఇన్ని ప్యాక్ చేశాను అనమాట. ఇది ఇంకా ప్యాకింగ్ సాగుతూనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఇంకొక బ్యాగ్ ఉంది. సో దీంట్లో వచ్చి ఏమీ ఎక్కువ లేదనమాట, జస్ట్ నావి షన్ను బట్టలు ఒకటే ఇన్ని అయినాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నామంటే నేను మళ్ళీ ఒక ట్రాలీ క్యారీ చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే లైక్ నేను ఇప్పుడు 2 ల్యాప్టాప్స్ క్యారీ చేయాల్సి వచ్చింది. సో అందుకు నేను ఇంకా నేను ఫస్ట్లో ఇదే బ్యాగ్ క్యారీ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా వెయిట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇది శంకర్ ఐడియా. సో ట్రాలీ అయితే లైక్ ఈజీగా క్యారీ చేయొచ్చు స్ట్రాల్ చేసుకుంటూ అనేసి ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ మనకి ఎలక్ట్రానిక్ చెకింగ్ అని చెప్పి మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా మనం అక్కడ బెల్ట్ మీద పెడితే అది స్కాన్ చేస్తుంది కదా. సో ఆ టైంలో మళ్ళీ నేను డైపర్ బ్యాగ్ ఇది అది 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, చాలా లైక్ టెన్షన్గా ఉంటుంది, ప్లస్ హరిబరిగా ఉంటుంది. సో అట్లా వద్దు అని చెప్పి ఇట్లా నేను సపరేట్గా ప్యాక్ చేసుకున్నాను. అండ్ దీంతో పాటు పక్కా మనం క్యారీ చేయాల్సింది ఒక స్లింగ్ బ్యాగ్ అనమాట. స్లింగ్ బ్యాగ్కి ఒక శానిటైజర్ పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ దాంట్లో లైక్ సెల్, ఇయర్బడ్స్, అండ్ సెకండ్ దాంట్లో మొత్తం డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి సో షన్నుకి బేసిక్గా ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో కానీ ఏమైనా తినడానికి తీసుకెళ్దామని చెప్పే ప్లాన్తో ఉన్నాను. సో తనకి బాగా ఇష్టంగా తినేది అంటే మఖానా అనమాట. సో అదే ఇక్కడ నేను చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా కోవిడ్ రూల్స్ ఏంటి అంటే ఒకవేళ మనకి ఫ్లైట్ రేపు ట్రావెల్ ఉందనుకోండి, సో మనం ముందు రోజు టెస్ట్ చేయించుకోవాలి. సో ముందు రోజు మనం టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మనకి టోటల్గా 72 hours వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అంటే మనం చేసుకున్న కోవిడ్ టెస్ట్ అనేది 72 hours లోపలే ఉండాలన్నమాట. సో అందుకు నేను రేపు జర్నీ అనగా నేను ఇవాళ చేయించుకున్నాను అనమాట.
సో అట్లా మళ్ళీ ఆ రిపోర్ట్ని మనం మళ్ళీ ఇక్కడ బహ్రెయిన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ బీ అవేర్ బహ్రెయిన్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో మనకి అక్కడ మనం రిపోర్ట్ కోవిడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మన సిపిఆర్ నంబర్ తీసుకుంటారనమాట. సో వన్స్ ఆ టెస్ట్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ బీ అవేర్ బహ్రెయిన్ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో మనం వెళ్ళి మన సిపిఆర్ నంబర్ అక్కడ టైప్ చేస్తే మనకి కోవిడ్ టెస్ట్ అనేది రిపోర్ట్ చూస్తాము. సో దాన్ని మళ్ళీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని, సో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ని మళ్ళీ మనం ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే ఎయిర్ సువిధ కదా, ఎయిర్ సువిధ యాప్లోకి వెళ్ళేసి మన లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ అక్కడ టైప్ చేసి సో అందులో అప్లోడ్ చేయాలి. అందులో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ ఒక డౌన్లోడ్ ఫార్మాట్ ఉంటుంది. సో అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ పేపర్ని కూడా మళ్ళీ మీరు క్యారీ చేయాలి మీతో పాటు, లైక్ ట్రావెల్ చేసే ముందు. ఇది ఎయిర్ సువిధ వాడు నీకు ఈమెయిల్కి పంపిస్తాడు, దాన్ని నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు అక్కడే. సో ఇప్పుడే తెలిసిందనమాట. ఎయిర్ సువిధ యాప్లో మనం అన్నీ టైప్ చేసి పెట్టిన తర్వాత వాడు మనకి ఒక ఈమెయిల్ ఫార్మాట్ పంపిస్తాడు. సో ఆ ఈమెయిల్లో ఉన్న డౌన్లోడ్ ఉంటుంది కదా అటాచ్మెంట్, సో దాన్ని మనం మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది ఒకటి క్యారీ చేయాలి. ఇంకొకటి ఇదే కదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, సో దీన్నే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటారు. అండ్ ఇంకొకటి టికెట్స్. సో బేబీకి మీకు 2 టికెట్స్ పెట్టేసుకోవాలి ప్రింట్అవుట్స్. అండ్ ఇంకొకటి వచ్చి కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అనమాట, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ప్లస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. సో వ్యాక్సినేషన్ది ఇప్పుడు మనం బీ అవేర్ బహ్రెయిన్ యాప్లో అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, సో అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రింట్అవుట్స్ కూడా మీరు మీతో క్యారీ చేయాలన్నమాట. సో ఈ ప్రింట్అవుట్స్ ఇవన్నీ క్యారీ చేసేటప్పుడు పక్కా మీరు ఒక స్లింగ్ బ్యాగ్ క్యారీ చేసామనుకోండి, సో మనం ఈజీగా వాళ్ళు ఏది అడిగినా కానీ టక్కుమని ఇచ్చేయచ్చు అనమాట. సో మనం బేబీని ఎత్తుకున్నా కానీ వెంటనే ఇచ్చేయచ్చు అనమాట, హ్యాండీగా ఉంటుంది. సో అదొక స్మాల్ టిప్. సో దీంతో పాటు అండ్ ఇదే వీడియోలోనే మళ్ళీ నేను ఫ్లైట్లో జర్నీ ఎలా చేశాను, సో నాకు అక్కడ ఏమైనా అంత కూల్గా జరిగిందా, సో ఇవన్నీ అప్డేట్స్ కూడా నేను మీకు ఇదే వీడియోలోనే చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మై వీడియో. ఫస్ట్లో అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఇండియాలో నుంచి అంటే హైదరాబాద్ నుంచి బహ్రెయిన్కి వచ్చేటప్పుడు ఇట్లా టైం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో నేను అప్పుడు నాకు ఇంకా అంత తెలియదు అనమాట ఎట్లా ఉంటుంది టైం డిఫరెన్స్ అనేది అని. సో మనం వాచ్ తిప్పనవసరం లేదు, ఏం తిప్పనవసరం లేదు, జస్ట్ అట్లా అనుకున్నాను. సో ఆటోమేటిక్గా ఆ 2.5 hours అనేది మనకి ఇండియాకి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ బహ్రెయిన్లో ఏమంటే 2.5 hours డిలే, మన ఇండియా టైంకి ఇక్కడికి 2.5 hours డిలే ఉంటుందన్నమాట. అంటే బహ్రెయిన్ వాళ్ళు 2.5 hours తక్కువ ఉంటారు ఇండియా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో నాకు తెలిసి ఇది గుడ్ అనమాట, ఎందుకంటే మనం ఇప్పుడు మమ్మీ అలా కాల్ చేయాలనుకోండి, సో మనం ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు అనమాట, బికాస్ అదేం పెద్ద డిఫరెన్స్ కాదు కదా. అదే మనం యూఎస్లో కానీ యూకేలో కానీ అట్లున్నాం అనుకోండి, ఇంకా అది ఎట్లుంటుందంటే బిగ్ డిఫరెన్స్ అనమాట. మనకు అక్కడ ఈవినింగ్ నైట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు. సో అట్లా. సో బహ్రెయిన్ ఈజ్ గుడ్, జస్ట్ 2.5 hours డిఫరెన్స్ అంటే ఇట్స్ ఓకే, మేనేజబుల్. నేను ఇక్కడ రిబ్బన్ ఎందుకు కట్టాను అంటే, ఒకవేళ బ్లూ కలర్ సూట్ కేసెస్ చాలా వచ్చాయనుకోండి, సో క్విక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి నేను కట్టుకున్నాను అనమాట.